అక్షయ్ నీకు సీరియస్గా చెప్తున్నాను, ఆ అమ్మాయి ఎలాంటిదో లేదంటే ఆ ఆడెలాంటోడో మాట్లాడినోడు ఎలాంటోడో ఇక్కడ క్లీవ్లాండ్ అందరికి తెలుసు. నేను నూడిటీ హరాస్మెంట్ చేస్తున్నానా ట్రూత్ అండ్ డేర్తో? మా క్లీవ్లాండ్లో అడుగు నా గురించి. ఓకే ఓకే, నేను దీని గురించి ఎక్కువ టెన్షన్ పడినా, ఎందుకంటే అది ఎలా నా ఫేక్. కానీ నువ్వెంత దిగసారిపోతున్నావు చూసుకో అక్షయ్. ఓకే, ఇక నీకు ఎంత చెప్పినా సిగ్గు శరం లేదని నాకు అర్థమైంది అక్షయ్. సో ఇంకొక విషయం ఏంటంటే, అమెజాన్లో నేను టర్మినేట్ అవ్వలేదు, నేను రిజైన్ చేశాను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం కోసం. ఓకే, ఉమెన్ హరాస్మెంట్ అంటున్నావు, వాట్ ఆర్ యూ టాకింగ్? అలాంటిది ఏమైనా ఉంటే నా మీద మార్క్ పడదా? అమెజాన్ హిస్టరీ తీసి చూసుకో. ఓకే, ఇక్కడ క్లీవ్లాండ్లో హరాస్మెంట్ అంటున్నావు, యూనో యూఎస్ఏ ఏమనుకుంటున్నావు? యూఎస్ఏ అంటే అలాంటిది ఏమైనా చేస్తే లోపలేసి తొక్కేస్తారు. వాట్ ఆర్ యూ అంటే ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? కామన్ సెన్స్ పోయింది నీకు, బేసిక్ సెన్స్ పోయింది. వాట్ ఈస్ దిస్? యూఆర్ జస్ట్ ఏ మైండ్లెస్ గాయ్. మోస్ట్ బాదరింగ్ థింగ్ ఇస్ నీ కామన్ సెన్స్ లేకపోవడం అక్షయ్. ఏం ఫేక్ కమెంట్స్ నమ్మి, ఫేక్ గాలని నమ్మి నువ్వు అట్లా వీడియోలు పెట్టేస్తున్నావు? ఎందుకంటే యువర్ లాస్ట్. అసలు నిజంగా చెప్పాలంటే అంత పగే ఉంది. ఇట్స్ క్లియర్లీ సీన్. ఏం సాక్ష్యం ఉంది నీ దగ్గర? నాది అమెజాన్ టెర్మినేషన్ లెటర్ ఉందా? లేదంటే నేను అమ్మాయిని హెరాస్ చేసినట్టు ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఆ అమ్మాయితో ఐఎమ్ నాట్ ఈవెన్ లివింగ్. మరి నువ్వు ఎట్లా పెట్టినావు అసలు? ద ఫక్ ఇస్ దిస్ నూడిటీ హరాస్మెంట్? ఎవరా అమ్మాయి? వెన్ డిడ్ ఐ డూ దాట్? ఏంటి అక్షయ్ ఇదంతా?